నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకినటి ముఖ్యాంశాలు సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేయనున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ శ్రేణులు అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిన ఎమ్మెల్సీ రుహుల్లా డిప్యూటీ మేయర్ శైలజ వైసీపీ తీర్థం పుచ్చుకున్న రాణిగారి తోటలోని బీజేపీ నేతలు వైసీపీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ పశ్చిమలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరిన పశ్చిమ బీజేపీ అభ్యర్థి సృజన చౌదరి జగన్ హయాంలో అభివృద్ధి జరగలేదని ఎద్దేవా రేపు జరిగే సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ రుహుల్లా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పిలుపునిచ్చారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ వద్ద నుండి బయలుదేరి సత్యనారాయణపురం గాంధీనగర్ ఏలూరు రోడ్ ముందుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు వెళ్లి అక్కడి నుండి కార్పొరేషన్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. వెల్లంపల్లి నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ రుహుల్లా డిప్యూటీ మేయర్ అవుతూశ్రీ శైలజారెడ్డి తదితర కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సత్యనారాయణపురం శివాజీ కేఫ్ వద్ద నుండి బయలుదేరి సత్యనారాయణపురం గాంధీనగర్ ఏలూరు రోడ్ ముందుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు వెళ్లి అక్కడి నుండి కార్పొరేషన్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నారన్నారు. మళ్లీ జగనన్న సుపరిపాలన కావాలంటే వెల్లంపల్లిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తు కోటు వేయాలన్నారు. వెల్లంపల్లి నామినేషన్ పండగకు సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలగోవింద్ నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు కనపర్తి కొండ పెనుమత్స సత్యం గుండె సుందర్పాల్ ఇసరపు రాజు భెవరనారాయణ ఉమ్మడి వెంకట్రావు అలంపూర్ విజయ్ మోదుగుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 22వ తేదీన సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి నామినేషన్కి బయలుదేరుతా ఉన్నారు. కావున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అలాగే విజయవాడ నగర ప్రజలందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా కార్పొరేటర్లు అందరం కూడా మరి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయడానికి మేమందరం కూడా ముందుకొచ్చాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి సీటు ఇవ్వటం మరి గతంలో మనం చూసాం పరిపాలన ఏ విధంగా ఉండేదో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ రానున్న రోజుల్లో కూడా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనేటువంటి దాని మీదే మేము ప్రజలకు వివరణగా చెప్పి ఓటు అడుగుతా ఉన్నాం. దానిలో భాగంగానే రేపు పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయ్యి 7 గంటలకి స్టార్ట్ అయ్యి మరి ఏదైతే శివాజీ కేఫ్ ఉందో మరి అక్కడి నుంచి కూడా నామినేషన్కి ప్రచారానికి బయలుదేరడం జరుగుతూ ఉంది. ఏదైతే శివాజీ కేఫ్ అలాగే గిరి వీధి అలాగే రాజన్ కిల్లీ షాపు అలాగే గాంధీనగరు అలంకార్ సెంటర్ ఏలూరు రోడ్డు అప్సరా అలాగే చల్లపల్లి బంగ్లా కంట్రోల్ రూమ్ వరకు మరి వెళ్ళి మన విజయవాడ నగరపాలక సంస్థలో మరి నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా పెద్ద సంఖ్యన స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి కేసినేని నాని గారు కూడా రేపు పొద్దునే నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా ఈ 2 కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలనేటువంటిది కూడా కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఎంపీ గారు మరి మన వినాయకుడి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి బయలుదేరి మొత్తం చూసుకుంటూ విజయవాడలో కవర్ అయ్యేటువంటి ప్లేస్లన్నీ కూడా చూసుకుంటూ కలెక్టరేట్లో మరి సార్ కూడా నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రండి అనేటువంటిది మా కార్పొరేటర్లు మేమందరం కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు సోమవారం 7 గంటలకి శివాజీ కేఫ్ సెంటర్ నుంచి మన సెంట్రల్ నియోజక అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు నామినేషన్ దాఖలు చేస్తున్నారండి. కాబట్టి మన సెంట్రల్ నియోజకవర్గంలో చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కుటుంబ సభ్యులందరూ భారీ సంఖ్యలో పాల్గొని మనం వేస్తున్న నామినేషన్ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం సెంట్రల్లో కొత్త డ్రామాలు చూస్తున్నాం. ఏంటి డ్రామాలంటే మా అధినేత చిరునవ్వుతో మాకందరికీ పలకరించని వస్తే రాయి పెట్టి కొట్టి మళ్ళీ మేము కొట్టలేదని బోండామ చేస్తున్న అరాచకాలు 2014 నుంచి 19 దాకా సెంట్రల్ నియోజకవర్గంలో అందరూ చూశారు. నువ్వు 14 నుంచి 19 దాకా చేసిన అరాచకాలు నీకైనా గుర్తున్నాయా? స్థలాలు కబ్జాలు చేయటం రండి స్వయంగా ఒక చిన్న పాప వాళ్ళ గుమ్మం దగ్గర కూర్చొని
అన్నా నాకు క్యాన్సర్ వచ్చింది అని అని మీ గుమ్మం దగ్గర కూర్చొని ఏడ్చిందా లేదా? ఇప్పుడు జనాలందరూ గమనిస్తున్నారు. 2014-19 నుంచి ఒక లెక్క, 24 నుంచి మరో లెక్క మొదలవుతుంది. నీకు తగలాల్సి వస్తే వేడి నీళ్ళు తగిలిచ్చే బాధ్యత మేము అందరూ తీసుకుంటాం. దేనికి మా అధినేత వచ్చి ఎంత చిరునవ్వుతుంటే నువ్వు దాడి చేస్తావా అండి? ఇదే విధంగా మా 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 కార్యకర్త కానీ మా అభిమానులు కానీ నేను వచ్చే ఎలక్షన్లో భారీ మెజార్టీతో మనం ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి గెలిపిస్తాం. మరి అందరికీ నమస్కారం. రేపు ఉదయం 7 గంటలకి మన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నామినేషన్ వేయడానికి శివాజీ కేప్ సెంటర్ నుంచి బయలుదేరుతారు. మరి అట్లాగే మన కేసినేని నాని గారు కూడా రేపు నామినేషన్ వేస్తున్నారు. ఈ 2 నామినేషన్లు వేయడానికి అభ్యర్థుల విజయానికి కృషి వల్ల అందరూ మన వైఎస్ఆర్ శ్రేణులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. రేపు మార్నింగ్ మా సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మద్దతుగా శివాజీ కేప్ సెంటర్ నుంచి 7 గంటలకి ర్యాలీగా వెళ్ళి గిరివీధి నుంచి అలాగే రాజన్ కిల్లి షాపు, గాంధీనగరు, అలంకారు, ఏలూరు రోడ్డు, అలాగే స్వర్ణ ప్యాలెస్ మీదుగా కంట్రోల్ రూమ్ వరకు ఆయనకి విజయానికి కృషి చేస్తూ సెంట్రల్ నియోజకవర్గంలో సంబంధించిన నామినేట్ పోస్టులో ఉన్నవాళ్ళు, అలాగే కన్వీనర్లు, గృహసారథులు, పార్టీ శ్రేణులందరూ ఇందులో పాలు పంచుకొని జయప్రదం చేసి చంద్రబాబు సొంత లాభం కోసమే బీజేపీతో జతకట్టారని తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. చంద్రబాబుతో స్నేహం ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఇష్టం లేదని ఆయన చెప్పారు. చంద్రబాబు కలయిక వల్ల ఎవరికైనా నష్టం ఉంటుందని పేర్కొన్నారు. రాణిగారితోట ప్రాంతానికి చెందిన పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ నేత శివకృష్ణ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి అవినాష్ వైసీపీలోకి ఆహ్వానించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరటం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ కోసం కష్టపడి పనిచేస్తామని వారు హామీ ఇచ్చి పార్టీలోకి వచ్చారని స్పష్టం చేశారు. మనమందరం కలిసికట్టుగా వైసీపీని మరింత బలోపేతం చేద్దామని అవినాష్ పిలుపునిచ్చారు. జగన్ని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు కష్టపడి పనిచేద్దామని సూచించారు. చంద్రబాబు తన అవసరాలకు తగ్గట్టు పొత్తులు పెట్టుకుంటున్నాడని విమర్శించారు. బీజేపీతో చంద్రబాబు కలవటం ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఇష్టం లేదని ఆయన వెల్లడించారు. సోదరులు, ఈరోజు బీజేపీ పార్టీలో రాష్ట్ర స్థాయిలో జోనల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సోదరులు శివకృష్ణ గారి నాయకత్వంలో శివకృష్ణ గారితో పాటు చారీ గారు కానివ్వండి, దుర్గా గారు కానివ్వండి, మురళీ గారు కానివ్వండి, అదేవిధంగా కేశవ్ గారు కానివ్వండి, మిగిలిన శివకృష్ణ గారు ఒక మిత్ర బృందం, బీజేపీ నాయకులందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను మొన్నగారు శివకృష్ణ గారితో అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందంతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరి గారా ఒక డిసిప్లైన్డ్గా వాళ్ళ ఒక పార్టీ విధానాలు కానివ్వండి, లేకపోతే రాబోయే రోజుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పనిచేస్తామని చెప్పిన విధానం నిజంగా చాలా చక్కగా ఉంది. ఈరోజు అలాంటి యువకులు, మరీ ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన యువకులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం తప్పకుండా ఏ విధంగా అయితే దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి గారా వీళ్ళందరూ గారా ప్రజల మధ్య తిరిగిన నాయకులు కాబట్టి రాబోయే రోజుల్లో గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా
ఈరోజు శివకృష్ణ గారిని అదేవిధంగా ఆయన మిత్ర బృందాన్ని గారు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరిది గారని చెప్పి అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా రాణి గారి తోట ప్రాంతంలో వీళ్ళందరూ నివసిస్తున్నారు కాబట్టి స్థానికంగా ఉన్న కార్పొరేటర్స్ అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ వాళ్ళందరూ గారు కలిసికట్టుగా ఒక మంచి కోఆర్డినేషన్తో ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు తన సొంత రాజకీయం కోసం గతంలో ఏదైతే ప్రధానమంత్రి గారిని అనేక మందిని వ్యక్తిగతంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ తన సొంత లాభం కోసం ఏ విధంగా అయితే బీజేపీ పార్టీతో జత కలిశారో దాన్ని నిజమైన బీజేపీ కార్యకర్తలు ఎవరు గారా సంతోషంగా లేరు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అయినా లేకపోతే జనసేన పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పనిచేస్తాం ఇష్టం లేకుండా ఈరోజు వాళ్ళు కనుక వస్తే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు బీజేపీ పార్టీ వాళ్ళని జనసేన పార్టీ వాళ్ళని హేళన చేస్తూ పట్టించుకోకుండా ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సరైన బుద్ధి చెప్పాలంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందని చెప్పని ఈరోజు సోదరులందరూ గారి పార్టీలో చేరతాం. తప్పకుండా రాబోయే రోజుల్లో అందరం గారు కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా అందరం గారు ముందుకు వెళ్తాం కదా అందరూ చెప్తూ వాళ్ళందరం గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అందరం గారు పార్టీ ఒక బలోపేతం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలోపేతం కోసం అందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని అదేవిధంగా ఈరోజు మరొక కార్యక్రమం ఈ కార్యక్రమం తర్వాత తూర్పు నియోజకవర్గంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత ఏ విధంగా అయితే ఈ యొక్క 5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక మేనిఫెస్టో ఒక పాంప్లెట్ అదేవిధంగా రాబోయే రోజుల్లో మిగిలిన సమస్యలను ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా అయితే పరిష్కరించాలి మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ గారా రాబోయే రోజుల్లో మా మేనిఫెస్టోలో పెట్టి తూర్పు నియోజకవర్గంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి గారా ఈరోజు ఇంకో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. పెద్దలందరూ గారా ఎవరైతే వేదిక మీద పెద్దలందరూ ఉన్నారో వాళ్ళందరూ గారా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని చెప్పని దాని తర్వాత తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి గురించి కొన్ని వీడియోస్ మా సోషల్ మీడియా టీం చేశారు. ఆ వీడియోస్ గారా మీ అందరి సమక్షంలో రిలీజ్ చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ జాయినింగ్స్ అయిపోయిన తర్వాత పెద్దలందరూ గారా ఒక మీడియా సమావేశం ఉంటుంది. దయచేసి మీరందరూ గారా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరి గారు నా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా మరి అవినాష్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నుంచి మెచ్చి మరి ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి తూర్పు నియోజకవర్గంలో నిజంగా వాళ్ళందరినీ కూడా మేమందరం కూడా స్వాగతిస్తూ మా అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఈరోజు అవినాష్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతోమంది నచ్చి మరి ఈరోజు ఈ యొక్క పార్టీకి రావటం అనేది చాలా సంతోషం. తప్పకుండా మీ అందరి యొక్క కోఆర్డినేషన్తో మరి రానున్న రోజుల్లో మనందరం ఒక గట్టుగా ప్రయాణం చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి ఇక్కడున్న అవినాష్ గారిని ఒక అన్నగా ఒక బిడ్డగా మీరందరూ శివ గారు ఏదైతే చెప్పారో మరి చాలా మెచ్చి కులం పార్టీ ఏది కూడా చూడని ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీయే. మరి ఏ రోజు కూడా ఒక కులం అని ఒక పార్టీ అని ఏ రోజు కూడా ఎవ్వరూ అడగని ఏదైనా కార్యాలయం ఉందంటే అది తూర్పు నియోజకవర్గంలో సాయం అని వస్తే చాలు అది ఎవరు అని కూడా చూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారు. మరి ఇలాంటి అవినాష్ గారి నాయకత్వం నచ్చి ఇంతమంది యువకులు మరి మీరందరూ పెద్దలు చాలామంది రావటం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ నుంచి. తప్పకుండా మీ అందరినీ మేమందరం కూడా ఒక అన్నదమ్ముల సోదరులతో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ రేపు 2024 ఎలక్షన్లో అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో తూర్పు నియోజకవర్గంలో మనం గెలిపించేందుకు మీ సహకారం మా సహకారం మీ సహకారం రెండూ కలిసికట్టుగా మనం ముందుకెళ్లాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాలయం సెంటర్ నుంచి 42వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ముదిరాజ్ శివాజీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ఏదుపాటి రామయ్య, వెంకటరమణి, జనసేన డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్, అనూష దంపతులతో కలిసి సృజన ప్రచారం చేశారు. డివిజన్లోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తానేం చేయబోతున్నానో వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను సృజనా చౌదరి పంపిణీ చేశారు. జగన్ లాంటి నియంత్రణతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని, అమరావతిని అణగదొక్కి రాజధాని లేని రాష్ట్రంగా చేశారని దుయ్యబట్టారు. ఏపీలో అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని
కూటమితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. సాధ్యాలు పరిశీలించి ప్రయత్నలోపం లేకుండా నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ భారీ మెజార్టీతో కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 43వ డివిజన్ పరిధిలో టీడీపీ అధ్యక్షులు కొనికి కొండయ్య ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోటెత్తిన భవానీపురం కిక్కిరిసిన రహదారులు. ఆదివారం భవానీపురం 42, 43 డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భవానీపురం, లలితానగర్, టెలిఫోన్స్ కాలనీ, రైతు బజార్, ఊర్మిళా నగర్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, అభిమానులు తరలివచ్చారు. ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి. అందరికీ నమస్కారం. ఈరోజు 42 డివిజన్లో తిరుగుతున్నాం. ఇది భవానీపురం కిందకు వస్తుంది. ఈ కాలనీని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీ అంటారు. రైతు బజార్కి వచ్చాం. ఈ రైతు బజార్లో చూస్తూ ఉంటే కస్టమర్లు కానీ, వర్తకం చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద విసిగిపోయి చెందిన విధంగా వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాలే కాదు, అమరావతి కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి. 5 సంవత్సరాల్లో మొత్తం అటవిక పాలన చేసి అరాచక పాలన చేశారు. రామరాజ్యం రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అధికారంలో ఉండి మానవతావాది ఆయన. కాబట్టి 10 మందికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. సార్, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎంతోమంది ఉద్దండలు, పోతిన చిన్న గారు, మరుపుల చెట్టు కానీ, నిర్మలపాటి రామచంద్ర గారు, అలాంటి వ్యక్తులకి ఏ విధంగా అన్ని వర్గాల నుంచి ప్రజా లబ్ధి చేకూర్చిందో ప్రజల స్పందన, అలాంటి స్పందన మీకు ఎలా ఉంది? వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే వాళ్ళది ఆల్మోస్ట్ 40 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. వాళ్ళు డెఫినెట్గా ఎంతో ఉపయోగపడ్డారు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి. ఈరోజు కూడా వాళ్ళు మర్చిపోలేని పరిస్థితి ఉందంటే వాళ్ళు చేసిన సేవ అప్పుడున్న పరిస్థితులను బట్టి. గత 30-35 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కానీ, నియోజకవర్గాన్ని కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఏది కూడా వీసమంత పని కూడా చేసినట్లేరు. పార్టీలు ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎవరూ కూడా ఒక నయా పైసా పనిచేసినట్టుగా కనపట్లేదు. అదంతా కూడా ఇప్పుడు అవగాహన చేసుకొని ప్రజలకు ఏదైతే అవసరమో, ఏదైతే త్వరితగతిగా మనం చేయగలమో, వాళ్ళ స్థితిగతులు ఎలా పెంచగలమో అనేది చూసి విద్య, వైద్యం, ఉద్యోగం ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతులు ఉండరు, ఇది నగరం. కాబట్టి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అనేక సమస్యల్లో, దుర్భర పరిస్థితుల్లో వీళ్ళు నివసిస్తున్నారు. వాటన్నిటికి కూడా పరిష్కార మార్గం ఒక ఎమ్మెల్యేగా డెఫినెట్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో బాగా అనుసంధానం చేసి అన్ని విధాల ఏమాత్రం ప్రయత్న లోపం లేకుండా అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తానని మనం చేస్తున్నాం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన భారతీయ జనతా పార్టీ శాసనసభ అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రివర్యులు సుజనా చౌదరి గారి యొక్క పర్యటన 42వ డివిజన్లో శివాలయం సెంటర్ నుంచి ఈరోజు రైతు బజార్లో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తయారు చేయాలని చెప్పి స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు అలాంటి నేపథ్యంలో ఈ యొక్క డివిజన్ని డెవలప్మెంట్ కింద అడిషనల్గా మనం ఒక ప్లాన్ చేసి ఒక ప్లాన్డ్ డివిజన్గా మనం చేసుకుంటానికి వెసులుబాటు కల్పించడానికి చాలామంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి చేసి తర్వాత దానికి కొంచెం నిధులు కూడా అటాయించడం జరిగింది. ఆ అభివృద్ధి బాటలో పెడతాం జరిగింది 42 డివిజన్కి. అయితే గత పాలకులు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ డివిజన్ని పూర్తిగా వదిలేశారు. ఇక్కడ
స్థానికంగా మనం మాట్లాడుకోవాలంటే మధ్యతరగతి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడ. పశ్చిమ నియోజకవర్గంలోనే మధ్యతరగతి ఉందంటే ఎక్కువ శాతం 42 డివిజన్లు ఉందని చెప్పుకోవచ్చు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. మనమందరం కూడా ఈ యొక్క డివిజన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వెళ్ళాలి. ప్రధాని మోడీ దిగిపోవాలని ప్రజలందరూ కోరుకుంటుంటే అందుకు భిన్నంగా రాష్ట్రంలోని పార్టీలు వ్యవహరిస్తున్నాయని విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి శేష్ బాబురావు మండిపడ్డారు. ఇక్కడ పోటీ చేస్తున్న టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేసే వారి ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి శేష్ బాబురావు రాజీవ్ నగర్ ఉడా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రచార వాహనంపై ఎక్కి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకునే బీజేపీ, వైసీపీ ప్రభుత్వం పేదలను మోసం చేశాయని మండిపడ్డారు. జగనన్న కాలనీల పేరుతో ప్రజలను మోసం చేశారని, చంద్రబాబు వట్టి చేతులు చూపించారని విమర్శించారు. రాష్ట్రంలో పనులు లేవని, అభివృద్ధి లేదని, యువతకు ఉద్యోగాలు లేవని ఆరోపించారు. అటు మోడీని, ఇటు రాష్ట్రంలో జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు కూడా మోడీతో అంటకాగి ఆయనను మళ్లీ ప్రధాని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలోని పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అందుకే ఇండియా కూటమి వేదికగా కమ్యూనిస్టుల ప్రజల తరపున పోటీ చేస్తున్నాయని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. పేదల ప్రభుత్వాలుగా చెప్పుకునే బీజేపీ, వైసీపీ గతంలో చేసిన తెలుగుదేశం పేదల నోట్లో మట్టికొట్టిని, పేదవాళ్ళనే కాదు మధ్యతరగతి ప్రజలను కూడా కొంగదీశారు. ఈ పార్టీలకి ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. ధరలు పెంచారు, పన్నుల భారాలు పెంచారు, చెత్త మీద కూడా పన్నేశారు, ఇంటి పన్నులు పెరిగినాయి, కరెంటు బిల్లులు, ఇలా సర్వం చేసి జేబులు ఖాళీ చేశారు. మీరు పేదలు ఉద్ధరించడం ఏంటి? పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు ఇళ్ళు అన్నారు, టిట్కో ఇళ్ళు ఇవ్వలా, జగనన్న కాలనీలు ఇళ్ళు లేవు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒట్టి చేతులు చూపించాడు. మోడీ గారు అందరికీ ఇళ్ళని ఆయన మోసం చేశాడు, పట్టాలు ఇవ్వలేదు. ఇంకా మీరు పేదలు ఉద్ధరించిందేంటి? చేసుకోవటానికి పని లేకుండా చేశారు. 2 కోట్ల ఉద్యోగాలని మోడీ గారు. ఇక్కడ ఇసుక లేక పని లేదు. అంతేకాదు చదువుకున్న వాళ్ళకి పనులు లేవు, అభివృద్ధి లేదు. ఇంకా మీకు అసలు ఓట్లు అడిగే అర్హత ఎక్కడుంది? అందుకే అటు మోడీని, ఇటు జగన్ని, అటు వైసీపీని, బీజేపీని ఇద్దరిని గద్దె దించాలి. జనమందరూ మోడీని గద్దె దించాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇండియా వేదిక పార్టీలు అన్నీ కలిసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల తరపున పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క మనోభగతమైనటువంటి మోడీని గద్దె దించాలి, ఆంధ్రప్రదేశ్లో జగన్ని గద్దె దించాలి. మోడీతో జతగట్టిన తెలుగుదేశాన్ని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు గతంలో చేసిన వాళ్లే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసి మీరు సెంట్రల్ నియోజకవర్గానికి కానీ విజయవాడకు కానీ ఏ ముద్రించారో చెప్పండి. మీరు బాగుపడ్డారు. కోట్లకి పడగలెత్తారు. మీరు గుళ్ళో లింగాన్ని మింగేశారు. స్వాతంత్ర సమరయోధుల భూములు కబ్జా చేశారు. ఇరిగేషన్ భూములు వదిలిపెట్టలా, కార్పొరేషన్ భూములు వదిలిపెట్టలేదు. మీరు ఏంటి ఉద్ధరించింది? ఆఖరికి పైనుండి కింద వరకు అవినీతిమయం చేశారు. కార్పొరేషన్ అడ్డం పెట్టుకుని కోట్లు గడించారు. కనీసం ఇల్లు కట్టుకోవాలంటే నాయకులకు ముడుపులు ఇచ్చుకోవాలి. దీంట్లో అంతట్లో కూడా పర్సంటేజీలు ఎమ్మెల్యేలకి. మరి ఇదంతా కాదా? టిట్కో ఇళ్ళ దగ్గర పేదవాళ్ళను కూడా పీల్చి మెప్పి చేసేసారే. ఇంకా మీకు ఓట్లు అడిగే నైతిక అర్హత ఎక్కడుంది? విజయవాడ లేడీస్ సర్కిల్ 52, విజయవాడ రౌండ్ టేబుల్ 68, సంజీవిని స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో ఏపీఐఐసి కాలనీలో ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఏఐసిసి కాలనీలోని జమాక్ హౌసింగ్ సొసైటీ భవన సముదాయంలో ఆదివారం మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో సుమారు 50 మందికి పైగా వైద్య నిపుణులు పాల్గొని శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. శిబిరంలో బీపీ, షుగర్, బ్లడ్ కల్చర్, ఈసీజీ, ఎక్కువ కంటి దంత పరీక్షలతో పాటు
వాస్కులర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ రౌండ్ టేబుల్ 68 చైర్మన్ కిరాత్ సింగ్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యను అందించేందుకు అవసరమైన తరగతి గదులు, మౌలిక సదుపాయాలను తమ సంస్థ ఆధ్వర్యంలో కల్పిస్తున్నట్లు చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, పారిశుద్ధ కార్మికులకు విరాళాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, సుమారు 500 మంది శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఆమె వివరించారు. అనంతరం విజయవాడ లేడీస్ సర్కిల్ 52 ప్రాజెక్ట్ కన్వీనర్ శృతి మాట్లాడుతూ వివిధ రంగాల వైద్య నిపుణులు శిబిరంలో పాల్గొని అపార్ట్మెంట్ వాసులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారన్నారు. సంజీవని ట్రస్ట్తో కలిసి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించామని, తాము సంపాదించిన రూపాయలు 25 పైసలు సామాజిక సేవకు వినియోగిస్తున్నామని ఆమె చెప్పారు. పాఠశాలలు, హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆడపిల్లల చదువు కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. మహిళా సాధికారత సంబంధించి అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సంజీవని స్వచ్ఛంద సేవా సంఘం అధ్యక్షురాలు డి ప్రసన్న మాట్లాడుతూ వీఆర్కే మహిళా మండలి స్పందన సేవా సమితి వారి సహకారంతో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు ప్రజలు విశేష సంఖ్యలో తరలివచ్చారని చెప్పారు. సంజీవని సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్ష, డాక్టర్ అమూల్య, లేడీస్ సర్కిల్ చైర్మన్ సునైనా, డాక్టర్ చాగంటి సుబ్బారావు, డాక్టర్ చాగంటి సునీత, డాక్టర్ అనిల్ కుమార్, నిర్వాహకులు శృతి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. సంజీవిని ఫౌండర్ అండ్ సెక్రటరీ. సంజీవిని స్వచ్ఛంద సేవా సంస్థ ఏపీ మొత్తంలో ఉందండి, ప్రతి డిస్టిక్లో. ఈ సంజీవిని ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేశాము. ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ సంజీవిని మెగా మెడికల్ క్యాంప్ అనే దాంట్లో మాతో పాటు రౌండ్ టేబుల్ ఇండియా అండ్ లేడీస్ సర్కిల్ ఇండియా, అదేవిధంగా వీఆర్కే మహిళ, అదేవిధంగా స్పందన సేవా సమితి, కొన్ని ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు దాదాపు 1000 మెంబర్స్ పీపుల్స్ అటెండ్ అవ్వడానికి మేము కృషి చేశామండి. అదేవిధంగా ఒక 50 డాక్టర్స్ అనేది ఇందులో అటెండ్ అయ్యారు, స్పెషలిస్టులు అందరూ. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంపును మేము సక్సెస్ చేసినందుకు ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాము. మేము ఈరోజు సంజీవని స్వచ్ఛంద సేవా సంఘం తరఫున ఒక మెగా మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. మనం ఉన్నామా, వచ్చామా, వెళ్ళిపోయామా అనేది కాకుండా మన వంతుగా మనం ఏదో ఒకటి సమాజానికి చేయాలనే ఆలోచనతో యాక్చువల్గా సంజీవిని అనేది ఒక 5 years బ్యాక్ మేము అనార్గనైజ్డ్ మేనర్లో చేసుకుంటూ వచ్చాం డిఫరెంట్ యాక్టివిటీస్. సో వీళ్ళందరి సహకారంతో, మిగిలిన పార్ట్నర్ సహకారంతో దీన్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో చేయాలి అనే ఉద్దేశంతో ఒక సంఘాన్ని నెలకొల్పి డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా దీంట్లో మెయిన్ మోటో ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అవర్ సంజీవిని మెయిన్ మోటో ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. If you give good education and health, there is no need other requirements in India. That is our motto. So now we are identifying the places and where the people need of education and health. We are going on it. సో మా కార్యక్రమాలకి మిగిలిన డాక్టర్ మిత్రులు, మిగిలిన సేవా సంఘాలు ఇవన్నీ కలిసి రావడం వల్ల మేము ఇండివిజువల్గా చేసేదానికంటే ఒక నలుగురిని కలుపుకొని వెళ్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశాము. ఫ్యూచర్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేసి మనవంతుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. విజయవాడ ప్రజలకు గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సంజీవని స్వచ్ఛ సంస్థ ఈ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేశారు. అలాగే మహిళా లయన్స్ క్లబ్ వాళ్ళు అండ్ స్పందన సేవా సమితి వాళ్ళు వీళ్ళందరూ కూడా కండక్ట్ చేశారు మెడికల్ క్యాంపు. వాళ్ళు డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరూ వచ్చారు, సుమారుగా 15 డాక్టర్స్ దాకా వచ్చారు. ఇలాగ 500 మందికి మనం సేవ చేయడం జరిగింది. ఈరోజు కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, జనరల్ ఫిజిషియన్స్, ఈవెన్ డెంటల్ డిపార్ట్మెంట్స్ కూడా మనం 500 ఫ్యామిలీస్ సర్వీస్ చేయడం జరిగింది. సో ఇలాంటివి సర్వీసెస్లో మా డాక్టర్స్ హెల్ప్ ఎప్పుడు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ సుబ్బారావు చాగంటి. నేను ఇండో యూకే అవియా క్లినిక్స్ జాయింట్ పెయిన్ రిలీఫ్ క్లినిక్ అండ్ జనరల్ ప్రాక్టీస్ ఫౌండర్ని. ఈరోజు ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో మల్టిపుల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్, తర్వాత మల్టిపుల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ వచ్చి ఎంతోమంది ప్రజలకి మెడికల్ సర్వీసెస్ మీద, తర్వాత వాళ్ళ ఆరోగ్యం మీద అవగాహన కలిగించడం, తర్వాత చిన్న ఎయిల్మెంట్స్కి మెడికల్ టెస్ట్ చేసి వాటికి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ మెడికల్ క్యాంప్స్ ప్రధాన ఉద్దేశం జనాల్లో అవగాహన కల్పించడం. చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఏమో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న హాస్పిటల్కి వెళ్తారు, కొంతమంది ఏమో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అలా కాకుండా హెల్త్ ఈజ్ వెల్త్, మనకు ఎప్పటి నుంచో చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది. మనం ఇండియన్ పీపుల్ అయినా కూడా మనం వెస్టర్నైజ్ అయిపోయాం.
అంటే మనం ఎక్కడ చూసినా కూడా ఫుడ్ చాలా హై క్యాలరీ ఫుడ్, క్యాలరీ డెన్స్ ఫుడ్, తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, రకరకాల ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ రావడం వల్ల ఏంటి అని అంటే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందని మనం తినేస్తాం. కానీ దానిలో ఉన్న క్యాలరీస్ గురించి, న్యూట్రిషియస్ వాల్యూ గురించి మనం శ్రద్ధ పెట్టాం. సో దానివల్ల ఏంటి అని అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే ప్రతి ఒక్కరి కలను ఎస్ఎల్వి ఇన్ఫ్రా గ్రీన్ ల్యాండ్ సాకారం చేస్తుందని ఎస్ఎల్వి ఇన్ఫ్రా చైర్మన్ శ్రీనివాసరాజు అన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో హైదరాబాద్ బైపాస్ కి 1 కిలోమీటర్ దూరంలోనే తమ వెంచర్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆధునిక సదుపాయాలతో ఎస్ఎల్వి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో వెంచర్ను గుంటుపల్లిలో నూతనంగా ప్రారంభించి బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్వి చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో హైదరాబాద్ బైపాస్ కి 1 కిలోమీటర్ దూరంలోనే వెంచర్ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అతి తక్కువ వ్యవధిలోనే వెంచర్ను పూర్తి చేయగలిగామని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎస్ఎల్వి సీఈఓ నాని మాట్లాడుతూ 2007 నుండి తాము ఈ రంగంలో ఉన్నామని, తమ ఎస్ఎల్వి ఇన్ఫ్రా అనేక విజయాలు సాధించిందని, పేరు ప్రఖ్యాతులు గాంచిందని చెప్పారు. గుంటుపల్లిలో 15 ఎకరాల్లో 147 ఫ్లాట్స్తో వెంచర్ను ప్లాన్ చేసినట్లు చెప్పారు. మోడల్ విల్లాస్ కూడా కట్టడం జరిగిందన్నారు. తక్కువ ధరకు అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కోరారు. అనంతరం డైరెక్టర్ చైతన్య మాట్లాడుతూ అన్ని సదుపాయాలతో అత్యాధునిక వెంచర్ను ఎస్ఎల్వి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు తెలిపారు. 200 గజాల సైట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నీటి కొరత లేకుండా పంచాయతీ వారితో మాట్లాడి కృష్ణా వాటర్ను తీసుకువచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. కరెంట్, డ్రైనేజీ ఇలా అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అండి, ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ని. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మీడియా మిత్రులకి, ల్యాండ్ లార్డ్స్కి, కస్టమర్స్కి అందరికీ నా నమస్కారాలు అండి. అలాగే ఇది మాకు గుంటుపల్లిలో 15 ఎకరాల్లో కంప్లీట్ చేసిన వెంచరు. దీనికి పక్కన ఇంకో 20 ఎకరాస్ యాడ్ అవుతుంది. ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. జిమ్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉంది, అలాగే ఓపెన్ జిమ్ ఉంది, అలాగే ల్యాండ్స్కేపింగ్, తర్వాత చిన్న ఫంక్షన్ హాల్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా దీనికి అడిషనల్ ఎమ్యూనిటీస్. అలాగే హైవే నుంచి 1 కిలోమీటర్లో ఉంటాం, అలాగే క్యాపిటల్కి దగ్గరలో ఉంటాం. కానీ విజయవాడ సిటీకి ఇంత దగ్గరలో ఈ కాస్ట్లో ఉన్న ల్యాండ్ ఇది అవటం, మేము కూడా ఇది గత 3-4 నెలల్లోనే కంప్లీట్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలాగే ల్యాండ్ లార్డ్స్కి, మా కస్టమర్ దేవుళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గుంటపల్లి గ్రామంలో 15 ఏకర్స్ ఎక్స్టెంట్లో ఒక 138 ప్లాట్స్తో ఓపెన్ ప్లాటింగ్ చేయటం జరిగింది. ఇది చాలా అతి తక్కువ సమయంలో చేయటం జరిగింది. ఆల్రెడీ మోడల్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్, 4 డెమో ఫ్లాట్స్ కూడా కట్టడం జరిగింది. ఈ చాలా అన్ని ఎమ్యూనిటీస్తో చాలా తక్కువ ప్రైస్కి చాలా తక్కువ టైంలో ఇవ్వటం జరిగింది. అందుకని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే, ఈ వెంచర్ ఇక్కడ జనం రాలేని వాళ్ళకి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేయమని మీడియా మిత్రులందరినీ మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు గుంటుపల్లిలో మా యొక్క ఎస్ఎల్వి గ్రీన్ ల్యాండ్స్ అనేది వెంచర్ యొక్క లాంచింగ్ చేయడం జరిగిందండి. 15 ఎకరాలు ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ అండి. గుంటుపల్లి అనే విలేజ్లో మనకి హైదరాబాద్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో, అలానే విజయవాడ యొక్క వెస్ట్ బైపాస్కి 2 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ అనేది ఉందండి. ఇక్కడ ఒక 15 ఎకరాల్లో సొంతిల్లు కళ నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఓపెన్ ప్లాటింగ్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగిందండి. 220 గజాలు, 200 గజాలు ఈ సైజులో మన దగ్గర ప్లాట్లు అందుబాటులో ఉన్నాయండి. గత 6 నెలలుగా ఇక్కడ వర్క్ చేసి అన్ని సదుపాయాలతో సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ ఇవ్వడం జరిగిందండి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి, అలానే ఈ ఏరియాని ఇన్ని రోజులు కూడా ఎక్స్ప్లోర్ చేయని వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. విజయవాడ మా కస్టమర్ మిత్రులందరికీ కూడా ఒకసారి మా వెంచర్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఏదైతే ఈ ఓపెన్ ప్లాటింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలానే ఇక్కడ ఏదైతే ఈ ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ అనేది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ టేకప్ చేస్తే ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందో ఇక్కడ కస్టమర్లందరికీ కూడా క్లియర్గా కనిపిస్తుందండి. ఇక్కడ టోటల్ 147 ఫ్లాట్లు 15 ఎకరాల్లో కేవలం 6 నెలల్లో పనిచేసి ఇక్కడ అందించడం జరిగింది. ఈ వెంచర్ ఎస్ఎల్వి గ్రూప్
ద్వారా చేయటం జరిగిందండి. ఆల్రెడీ మేము 2007 నుండి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాము. ఇయర్లీ వచ్చేసరికి ఒక 25 lakhs ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతున్నది. అలాగే 15 lakh ఎస్ఎఫ్టీ దాకా డెలివరీ ఇవ్వటం జరుగుతున్నది కస్టమర్స్కి. మాకు అలాగే టైమ్స్ ఆఫ్ బిజినెస్ అవార్డ్స్ కానీ లేకపోతే CNN న్యూస్ కానీ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ 16-17 సినారియాలో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అది ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అది మా కంపెనీ రావడం జరిగింది. అలాగే SLV గ్రీన్ మెడోస్ అని అడ్మైరబుల్ ప్రాజెక్ట్ అని లాస్ట్ ఇయర్ ద ప్రాజెక్ట్ కూడా అవార్డు రావడం జరిగింది. టైమ్స్ బిజినెస్ అవార్డు, బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు మా చైర్మన్ గారికి కూడా రావడం జరిగింది. ఇంత మంచి గ్రూప్ ద్వారా ఇక్కడ ఓపెన్ ప్లాటింగ్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్కే మేము అందుబాటులో ఇవ్వటం జరిగింది. కస్టమర్లందరూ దీన్ని వినియోగించుకుంటారని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 13వ డివిజన్లో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని గురించి వివరించారు. తూర్పు నియోజకవర్గంలో జరిగిన సంక్షేమం అభివృద్ధిని చూసి అవినాష్కు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తనను సెంట్రల్ నుండి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాష్ట్రంలోనే సెంట్రల్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని జై భారత్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి దక్షిణామూర్తి శ్రీధర్ అన్నారు. ఇప్పటికే అభివృద్ధికి సంబంధించిన కొన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగిందని చెప్పారు. టార్చ్ లైట్ గుర్తుకు ఓపై ఓటు వేసి తనకు అఖండ విజయాన్ని చేకూర్చాలని ప్రజలకు ఆయన కోరారు. జై భారత్ నేషనల్ పార్టీ తరపున సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా తాను నామినేషన్ వేసినట్లు జై భారత్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి దక్షిణామూర్తి శ్రీధర్ పేర్కొన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రకాల సర్వేల తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ తనకు టికెట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రజలు తనను ఓటు వేసి గెలిపిస్తే విజయవాడ సెంట్రల్ను అభివృద్ధి కేంద్రంగా మార్చుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు తమకు ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగిందని చెప్పారు. యువతకు ఉపాధి కల్పనకు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఒక యాప్ను తీసుకువచ్చి త్వరితగతిన వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని వెల్లడించారు. ప్రజలు టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఒక అవగాహనతోటి ఈ నియోజకవర్గం గెలుపు మార్గంగా వారు అన్ని రకాల సర్వేలు చేసి మమ్మల్ని అన్ని రకాలుగా వెన్నంటూ నిలబడి నన్నుగా ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వారు నియమించారు. అదేవిధంగా నేను నిన్న నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ సక్సెస్ఫుల్గా నిన్న కంప్లీట్ చేయడం జరిగింది. మీ అందరికీ మేము తెలియజేయడం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరిగింది. ప్రజలందరూ మేము కోరుతుంది ఏంటి అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చడానికి మాకు ఒక అవకాశం కల్పించాలని, వాళ్ళకి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో కన్నా అభివృద్ధిగా చెందే విధంగా కొన్ని ఏర్పాట్లు చేద్దామని మేము ఆలోచన చేసాం. ముఖ్యంగా ఆలోచిస్తే కనుక విజయవాడ గ్రీన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని మార్గాలు ప్లాన్ చేసాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోలార్ సిస్టమ్ని కూడా మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేద్దామని. అట్లాగే మనం అన్ని రకాలుగా మనం చూస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే డ్రైనేజ్ ఇబ్బందులు చాలా ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు, వాటి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి ఒక ప్రణాళిక పద్ధతిగా చేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇవే కాకుండా ఒక యువతకి కానీ యువకులందరికీ కూడా ఒక మంచి ఉద్యోగాలు వచ్చే ఏర్పాట్లు చేయడానికి బిజినెస్ పరంగా కూడా కొన్ని మార్గాలు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉద్దేశం ఏంటంటే ఒక మెగా ఫామ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి మైక్రో ఫార్మ్స్ ఇలాంటివి ఏర్పాటు చేసి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ని ఏర్పాటు చేసే విధంగా ఒక ఏర్పాటు చేస్తాము. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటివి కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాం. ఇవన్నిట్లో ముందుగా చూసుకోవాల్సింది ఏంటి అంటే మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అందరూ ఒక కుటుంబంలాగా ఉండి ముందుకెళ్లే విధంగా మా నియోజకవర్గంలో ఒక కొత్త నూతన విధానంగా ఏం చేద్దాం అనుకున్నామంటే ప్రతి నెలలో ఒక 2వ ఆదివారాన్ని అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి ఉండే విధంగా ఏర్పాటు చేసే విధంగా డెవలప్మెంట్ విధంగా చేయడానికి కూడా ప్లాన్ చేస్తాము. ఎక్కువ మంది కలిసి వాళ్ళ యొక్క అభివృద్ధికి కూడా అది ఒక పునాదిగా మారుతుంది. ఇవే కాకుండా మేము ఆలోచిస్తుంది ఏంటి అంటే మన ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి యాప్స్ ఉన్నాయి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి. కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మన నియోజకవర్గంలో ఉండేటువంటి వాటి సమస్యలన్నీ డైరెక్ట్గా తెలుసుకునే విధంగా మై కాన్స్టిట్యున్సీ యాప్ అనేటువంటిది ఒకటి మేము స్టార్ట్ చేసి అందులో ఉండేటువంటి వచ్చే సమస్యలన్నిటినీ మేము కూడా వాటిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలకి న్యాయ పోరాటాలు చేస్తామని కూడా మేము చెప్తున్నామండి. ఓకే, జై భారత్ నేషనల్ పార్టీ మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటి అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కేంద్రంగా మార్చడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను శ్రీధర్ దక్షిణామూర్తిని పోటీ చేస్తున్నానండి. మీ అమూల్యమైన ఓటుని బ్యాటరీ టార్చ్పై వేసి నన్ను గెలిపించే ప్రార్థన. జై భారత్. వైసీపీ నేత పోతిన మహేష్ జనసేన పార్టీని అడ్డుపెట్టుకుని కార్యకర్తలను నాయకులను దోచుకున్నాడని ఆంధ్ర జోన్ జనసేన కన్వీనర్ బాడిత శంకర్ అన్నారు. జనసేన పార్టీ ద్వారా పేరు తెచ్చుకున్న మహేష్ నేడు అదే పార్టీ పైన పార్టీ అధినాయకుడి పైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించలేని అసమర్థుడు పోతిన మహేష్ అని విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత పోతిన మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్ర జోన్ జనసేన కన్వీనర్ బాడిత శంకర్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోతిన మహేష్ కు జనసేన పార్టీ వల్లనే పేరు వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. జనసేన పార్టీని అడ్డుపెట్టుకుని మహేష్ అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారని అన్నారు. నగర అధ్యక్షుడిగా ఉండి ఒక్క కార్పొరేటర్ని కూడా గెలిపించుకోలేని అసమర్థుడని అన్నారు. ఓ అవినీతి పరుడు నిన్నటి వరకు తమ పార్టీలో ఉండటం తమ దౌర్భాగ్యమన్నారు. పోతిన మహేష్ బాధితులు విజయవాడ వ్యాప్తంగా కుక్కలుగా ఉన్నారని విమర్శలు చేశారు. పవన్ పై విమర్శలు చేసే అంత అర్హత పోతిన మహేష్ కు లేదని పేర్కొన్నారు. విజయవాడ జనసేన పార్టీ తరఫున ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడి శంకర్ని, అలాగే కో కన్వీనర్ మూర్తి గారు, శ్యామ్ గారు, రాజా గారు, పవన్ గారు, నాగరాజు గారు, మరి ప్రతిరోజు కూడా ఈ ప్యాకేజీ స్టార్ పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్నాడు. నువ్వు జనసేన పార్టీ పట్టుకుంటేనే నీ గుర్తింపు వచ్చిందే తప్ప నువ్వెవరవో తెలీదు. జనసేన పార్టీలో చేరిన తర్వాత అంచెలంచెలుగా సోషల్ మీడియాలో చేరి పవన్ కళ్యాణ్ గారిని దూషించడం చాలా విడ్డూరంగా ఉంది. మరి విజయవాడ నగరంలో జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని ఎన్ని దుర్మార్గాలు చేసావంటే నువ్వు విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉండి 64 సీట్లకు పోటీ చేశావు. అందులో 12 బీజేపీకి ఇచ్చావు. నువ్వు నగర అధ్యక్షుడిగా నీ ఇంటి దగ్గర ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేని స్థాయి నీది. ఆ రోజు కేసినేని నాని వాళ్ళ అమ్మాయి మేరు అవ్వాలని నువ్వు కేసినేని నానికి ఆ రోజు అమ్ముడుపోయావు. మళ్ళీ అదే వంటంలో ఎల్లంపల్లి శ్రీనివాస్కి అమ్ముడుపోయావు. 2 పార్టీలతో మిలాఖతు చేసుకొని
విజయవాడ నగరంలో జనసేన పార్టీ జెండా లేకుండా చేద్దామని పెద్ద కుట్రతో నువ్వు వైకాపా మీరందరూ కూడా మిలాఖత్ ఇక్కడ జనసేన పార్టీని సర్వనాశనం చేశావు. నువ్వు మట్టికి 2006లో ఇలా ఉండేవాడివి, 2020కి వచ్చేటప్పటికి మీరే చూస్తున్నారు ఎంత లావయ్యాడో. నా పేరు శ్యామ్ ప్రసాద్. నేను అఖిల భారత చిరంజీవత వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గతంలో రాష్ట్ర చిరంజీవత అధ్యక్షుడిగా కూడా చేసి దాని తర్వాత అఖిల భారత చిరంజీవత అధ్యక్షుడిగా ప్రస్తుతం జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇదే మహేష్ గారి గురించి చిరంజీవి తరపున కానీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కానీ నేను కూడా మాట్లాడదలుచుకున్నాను. 2016 సెప్టెంబర్ 4వ తారీఖున జనసేనాని అంట మెగాదళం అని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద భారీ కార్యక్రమాన్ని చిరంజీవి గారి అభిమానులందరూ మెగా అభిమానులందరూ జనసేనాని వైపే ఉన్నారని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఇదే ఐలాపురంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆనాడు నువ్వు ఆ కార్యక్రమానికి మేము పిలవకపోయినా నువ్వు వచ్చి నువ్వు ఏ స్థానంలో మమ్మల్ని శ్యామ్ గారు నన్ను కూడా మాట్లాడినాయండి, శ్యామ్ గారు నన్ను కూడా మాట్లాడినాయండి అని చెప్పి నువ్వు ఏ విధంగా ఒక గంటన్నర సేపు నన్ను బతిమలాడుకున్నావు, నన్ను కూడా మాట్లాడినాయండి అని చెప్పేసి. అది ఆనాడు నీకు జనసేన పార్టీలో నీకున్న స్థానం. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గెలుపుని ఆకాంక్షిస్తూ అతని సతీమణి సుధీర 4వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి ఓట్లు అభ్యర్థించారు. కష్టపడి పనిచేసి అవినాష్ ని గెలిపించాలని ఆమె కోరారు. జగన్ హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వర్గీకరణకు ప్రధాని మోడీ సానుకూలంగా ఉన్నందున విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి తమ మద్దతు ప్రకటిస్తున్నామని జాతీయ రెల్లి గ్రూప్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు భూపతి అప్పారావు తెలిపారు. సుజనా చౌదరికి రెల్లి కులాలు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, ఆయన గెలుపుకి కృషి చేస్తామని వారు వెల్లడించారు. జాతీయ రెల్లి గ్రూప్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు భూపతి అప్పారావు వన్ టౌన్ లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోడీ మద్దతు తెలపడం హర్షణీయమని, అందుకే బీజేపీ పశ్చిమ అభ్యర్థి ఎలమంచిల సత్యనారాయణ చౌదరికి రెల్లి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. విజయవాడ పశ్చిమంలో వేలాదిగా ఉన్న రెల్లి కులస్తులు సుజనా చౌదరికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని తెలిపారు. రెల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని, మున్సిపాలిటీలో శానిటరీ విభాగంలో ఉన్న ఖాళీ పోస్టులను రెల్లి యువతతో భర్తీ చేయాలని అప్పారావు డిమాండ్ చేశారు. ఈ పోస్టులను ఇతర కులాల వారితో భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. సులభ్ కాంప్లెక్స్ నిర్వహణకు రెల్లి యువతకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రెల్లి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాడుగుల నాగశంకర్, నాయకులు మీసాల రాంబాబు, మల్లికార్జున్, తుపాకుల ఏడుకొండలు, కాసాల రామచంద్రరావు, విజయ్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భూపతి అప్పారావు అండి నా పేరు. జాతీయ రెల్లి గ్రూపు కులాల సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ అండి. ఈ రెల్లి గ్రూపు కులాల్లో రెల్లి, హడ్డి, పాకి, పమిడి, దండాసి, బావురి, సచ్చడి, శబరి, మళ్ళీ 10 కులాలు కలిపి ఒక గ్రూపుగా మేము ఈ రెల్లి గ్రూపు కులాల సంక్షేమ సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని, రాజకీయ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. ముఖ్యంగా గతంలో 2000 నుంచి 2004 వరకు ఈ 10 కులముల వారు వర్గీకరణలో 1% లబ్ధి పొంది లాస్ట్ గ్రేడ్ సర్వీసు నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ వరకు కూడా 1% లబ్ధి పొందారు. కానీ తదనంతరం 20 సంవత్సరాల నుండి ఇంతవరకు వర్గీకరణలో అమలు లేదు కాబట్టి ఇంతవరకు ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా మా ఈ రెల్లి గ్రూప్ కులాల వాళ్ళు పొందలేకపోయాం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ చేయడానికి తగిన హామీ ఇచ్చినందున, అందులో మరి సుజనా చౌదరి గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నందున ఈ రాజధానిలో ఏదైతే మా రెల్లి గ్రూపు కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారో, ముఖ్యంగా ఇంచిపేట, టైలర్పేట, యూఎంసీ కాలనీ, టైలర్పేట, మరి పడమట, జోడుబొమ్మలు, ఇవన్నీ కూడా మా రెల్లి గ్రూప్ కోనలంతా పైకెక్కి ఉన్నారండి. వీళ్ళందరి మద్దతు మేము సుజనా చౌదరి గారికి ఇవ్వటానికి సమిష్టిగా నిర్ణయం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ఈరోజు మా జాతీయ ఎస్సీ రెల్లి గ్రూప్ కులాల సంక్షేమ సంఘం తరపు నుండి మేము ఎన్డీఏ కూటమి అయినటువంటి పార్టీకి పూర్తిగా మద్దతు తెలియజేయడానికి ముఖ్య లక్ష్యం. మేము ఎస్సీ వర్గీకరణలో, మా ఏబిసిడి వర్గీకరణలో మాకు అమలు జరిగితే మా పిల్లల భవిష్యత్తు భావితరాలు బాగుండిద్దనే ఒక దృఢ సంకల్పంతో మేము ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఇదే ఒక నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెల్లి ప్రజలకి ఈ ఒక్కసారి ఎన్డీఏ కూటమికి ఓటేసి గెలిపించడం వల్ల మన జాతి భవిష్యత్తుని తీర్చిదిద్దే అవుతాం. దయచేసి రెల్లి ప్రజలారా పెద్ద మనసు చేసుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమికి ఓటేసి గెలిపించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రెల్లి వాళ్ళకి ఉద్యోగ భృతి కలగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం గెలవాలి. ఖచ్చితంగా మీరు ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటున్నా. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 23న విజయవాడ రానున్నారని వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలు తెలిపారు. సింగ్ నగర్ ఆహ్వానం కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమావేశం జరగనుందని, ఈ సభలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైసీపీ ద్వారానే కాపులకు న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ కాపు సామాజిక వర్గం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి మేలు చేసే ప్రభుత్వం వైసీపీ అని వెల్లడించారు. ముద్రగడ పద్మనాభాన్ని టీడీపీ నేతలు విధించారని, కాపు ఉద్యమంలో కేసులు పెట్టించారని ఆరోపించారు. సీఎం జగన్ ఆ కేసులు ఎత్తివేసేలా కృషి చేశారని వెల్లడించారు. వెల్లంపల్లికి కాపు సామాజిక వర్గం మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ నెల 23న విజయవాడలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పర్యటిస్తారని చెప్పారు.
ఇందులో భాగంగా సింగ్ నగర్ ఆహ్వానం కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమావేశం జరగనుందని, ఈ సభలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం కాపు జాతి ముఖ్య నాయకుడు, ప్రధాన నాయకుడైన ఆంధ్ర రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారు 23వ తారీఖు విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల్లో కాపు సోదరులందరినీ సంఘటితం చేయడానికి, వైఎస్ఆర్పి పట్ల అభిమానాన్ని చూపించడానికి కాపు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మొదట ఆయన 10 గంటలకి విజయవాడ కృష్ణలంకలో విజయవాడ ఈస్ట్కి సంబంధించి నక్షత్ర గ్రాండ్ హోటల్లో సమావేశం అవుతారు. కాపు ఆత్మీయ సమావేశం అక్కడి నుంచి విజయవాడ సెంట్రల్కి వచ్చి మన పైపుల్ రోడ్ సెంటర్లో ఆహ్వానం కళ్యాణ మండపంలో కాపు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోయి సీఎం గారి ప్రోగ్రాంలో పాల్గొని 28, 29వ తారీఖుల్లో వెస్ట్ నియోజకవర్గంలో పాల్గొంటారు. క్లుప్తంగా ఇది షెడ్యూల్ మన ముద్రగడ పద్మనాభం గారిది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆర్గనైజ్ చేసింది మన సీనియర్ న్యాయవాది మన మన్మథరావు గారు. మన్మథరావు గారు ఎవరో మనందరికీ తెలుసు. మన రైలు దహనం కేసులో కాపు సోదరుల తరపున నిలబడి కేసును విజయవంతంగా కొట్టివేయించి కాపుల తరపున వాదించి కొట్టివేయించిన సీనియర్ న్యాయవాది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ముద్రగడ పద్మనాభం గారి కాపు జాతిని సంఘటన చేయడానికి విజయవాడ కార్యక్రమం. ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్యోద్దేశం మన రాష్ట్ర కాపు నాయకులు, రాజకీయ కురువృద్ధులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం కాపు కుల సంఘాన్ని సంఘటితం చేయడం కొరకు ఈ నెల 23వ తారీఖు అంటే మంగళవారం ఉదయం విజయవాడ విచ్చేస్తున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నక్షత్ర గ్రాండ్లో మీటింగ్ చూసుకొని తదనంతరం 12 గంటలకి మన విజయవాడ పైపుల్ రోడ్డు ఆహ్వాన్ కళ్యాణ మండపంలో కాపు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అందుకు గాను సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఆత్మీయ సోదర సోదరీమణులు అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన ఇచ్చే దిశానిర్దేశాన్ని చక్కగా విని రాబోయే రోజుల్లో మన సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయానికి కావలసినటువంటి మెలకువలు అట్లానే ఆయన ఇచ్చే సూచనలు తప్పక పాటించి వైఎస్ఆర్ పార్టీని అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. విలేకరుల సోదరులందరికీ నమస్కారం. రేపు మంగళవారం 23వ తారీఖు జరిగే కాపుల ఆత్మీయ సమావేశానికి మన రాష్ట్ర నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చేస్తున్నారు. ఆయన ఒక సందేశాన్ని వినడానికి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు సోదరులందరూ కూడా వస్తున్నారని తెలియజేశారు. అలాగే తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ పాత్రికేయుల ద్వారా తెలియజేస్తాను. 21 డివిజన్లో ఉన్నటువంటి కాపు సోదరులందరూ వచ్చి ముద్రగడ పద్మనాభం గారు వారు చేసిన కార్యక్రమాల్లో తెలుగుదేశం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ కుటుంబాన్నే కానీ కాపులనే కానీ ఏ విధంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు అవన్నీ కూడా ఆయన స్పష్టంగా ఎవరైనా తెలియజేస్తారు. మనం వైసీపీకే ఎందుకు ఓటేయాలి అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే వైసీపీకే కాపులందరూ ఓటు ఎందుకు వేయాలంటే వైసీపీలోనే కాపులకు న్యాయం జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు కాపుల్ని భయంకర రకాల కేసుల్లో, రైలు దహన కేసుల్లో కానీ ఇలాంటి కేసులన్నింటిలో పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల నుంచి విముక్తి కలిగించి కాపులను రక్షించాడు. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ మేము ఈ మీటింగ్ పెడతా ఒకే ఒక కారణం అండి. ఎల్లుండు మా నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం గారు వస్తున్నారండి. ఆయన కాపులకి జరిగిన అన్యాయాన్ని గురించి ఎలుగెత్తి చాటిన వ్యక్తి మా ముద్రగడ పద్మనాభం గారు అండి. మనకి ఇక్కడ వంగవీటి మోహన్ రంగ గారి తర్వాత కాపులందరి గురించి కూడా ఎలుగెత్తి చాటిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం గారండి. మరి టీడీపీ గవర్నమెంట్లో ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి కేసులు పెట్టించి మరి వాళ్ళ కోడల గారిని కూడా లంచకానం తిట్టించిన వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నారంటే మాత్రం చంద్రబాబు నాయుడు అండి. మరి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయాల గురించి రేపు ఇక్కడ మన సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ మనం పెట్టబోతున్న మీటింగ్కి ముద్రగడ పద్మనాభం గారు ఆయన రావటం, ఆయన కూడా కాపులను ఉద్దేశించి ఎందుకు వైసీపీకి ఓటేయాలి, ఎందుకు టీడీపీకి గ్లాస్కి బీజేపీకి వేయకూడదు అనే దాని గురించి క్లియర్గా చెప్తానికి రేపు వస్తున్నారండి. మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీ కాపు కమ్యూనిటీ మీటింగ్ జరుగుతుంది 23 మధ్యాహ్నం 12ంటికి.
దానికి చీఫ్ గెస్ట్గా మన ఏపీ ముద్రగడ పద్మనాభం గారు వస్తున్నారు. ఆ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి సెంటర్ డివిజన్లో ప్రతి డివిజన్ నుంచి మినిమం కమిటీ మొత్తానికి తెలియాలి ఈ కార్యక్రమం ఎలా చేస్తున్నామని. అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి మేము. దానికే ముద్రగడ గారు ఏపీ మొత్తం ప్రతి కాపు ఎక్కడ ఉండారో ప్రతి ఏరియా ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి దానికి వెళ్ళి ఆయన సంఘీభావం తెలుపుతున్నాం. మీ అందరూ కలిసి చేస్తామండి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా మా కాపు పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఎల్లుండు ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చేస్తున్నారు. మన సీనియర్ నాయకులందరూ తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి 21 డివిజన్లో ఉన్నటువంటి మా యొక్క కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ముద్రగడ పద్మనాభం గారికి అపూర్వ స్వాగతం తెలియజేస్తాం. అదేవిధంగా మేమందరం కూడా ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు చెప్పారో చెయ్యి గెలుపు, చేజారదని గెలుపు అన్నారో ఆ ఉద్దేశాన్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విజయానికి మా ముద్రగడ పద్మనాభం గారు రావడం వల్ల మరింత విజయం చేకూరుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. ప్రజలు జగన్ ని మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని, తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అవినాష్ చొరవతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని ఆమె గుర్తు చేశారు. గుణదల్లోని తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గం మేనిఫెస్టోని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా కార్పొరేటర్లతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, మెట్లు, డ్రైనేజ్ సమస్యలు తమ హయాంలోనే పరిష్కారం చేశామని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేశామని, దేవినేని అవినాష్ని గెలిపిస్తే రాష్ట్రంలో మోడ్రన్ నియోజకవర్గంగా తయారు చేస్తామని చెప్పారు. ప్రచార సమయంలో వైసీపీ నేతలకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారని గుర్తు చేశారు. గతంలో నాసరికం ఆ రిటర్నింగ్ వాల్ కట్టి టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అవినాష్ చొరవతో రిటర్నింగ్ వాల్ పూర్తి చేసి అక్కడ ప్రజలక్కడ నెరవేర్చామని స్పష్టం చేశారు. ట్రస్ట్ ద్వారా అవినాష్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలిచారని చెప్పారు. రివర్ ఫ్రంట్ వ్యూ ఏర్పాటు చేసింది అవినాష్ అని చెప్పారు. కష్టపడి పనిచేసే అవినాష్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు. సీనియర్ నాయకులు కానీ అందరికీ ధన్యవాదాలు. రేపు 24వ తారీఖున ఉదయం 8 గంటలకి నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రామలింగేశ్వర నగర్ ఏదైతే ఒక పర్వాలేదు సెంటర్ ఉందో ఆ సెంటర్ నుంచి కూడా స్ట్రైట్గా స్క్రూ బ్రిడ్జ్ నుంచి ఫిలర్ రోడ్ మీదుగా రాణిగారి తోట నుంచి ఎం హోటల్ నుంచి DCM హోటల్ దాకా నామినేషన్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికం ప్రతి ఒక్కరి గారి వాళ్ళ దీవెనలతో, ఆశీర్వాదాలతో ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, తర్వాత దానికి సంబంధించి కార్పొరేటర్స్తో కానివ్వండి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ముఖ్య నాయకులు అందరితో, నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరితో కూడా మళ్ళీ ఫోన్లో విడిగా మాట్లాడి మిగతా కార్యక్రమానికి సంబంధించిన విషయాలన్నీ గారు చెప్పడం గారు జరుగుతుంది. అదేవిధంగా రేపు విజయవాడ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ శ్రీనివాస్ నాని గారి యొక్క నామినేషన్ కార్యక్రమం గారు ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా మన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 23వ తారీఖున పెద్దలు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు ఒక నాయకత్వంలో, అదేవిధంగా చల్లారావు గారు ఒక ఆధ్వర్యంలో ఒక ఆత్మీయ సమావేశం విజయవాడ నగరంలో మన నక్షత్ర కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. కాబట్టి దానికి కూడా మన నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని దాని గారు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాం. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. మరి ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని అవినాష్ గారి నాయకత్వంలో మరి అవినాష్ గారి యొక్క మేనిఫెస్టోని మేమందరం కూడా నేను మరి నా తోటి కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మరి మాజీ కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్స్ అందరం కూడా, మహిళా నాయకులు అందరం కూడా పాల్గొని ఈరోజు ఈ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. నిజంగా గత 4 ఏళ్ళ నుంచి అవినాష్ గారి ద్వారా మరి తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరిగింది, మరి రానున్న రోజుల్లో అవినాష్ గారు ఇచ్చే హామీ కూడా ఈరోజు మేమందరం కూడా ఒక మేనిఫెస్టో రూపంలో ప్రజానీకానికి చేరువయ్యే విధంగా మేము రిలీజ్ చేయడం జరిగింది.
మరి ఇదే తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్ నుంచి మరి 22వ డివిజన్ వరకు ప్రతి డివిజన్లో జరిగిన డెవలప్మెంటు, మరి మేము ఇంకా చేయాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా మేనిఫెస్టో ద్వారా మరి అవినాష్ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా చేసుకుని మేము ఇంకా రానున్న రోజుల్లో ఇంకేం చేయగలం అనేది కూడా రిలీజ్ చేస్తూ ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మరి తూర్పులో చూసుకుంటే మరి 673 కోట్ల రూపాయలతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరిగినాయి. మరి 924 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు జరిగినాయి. మరి ఇవన్నీ చూసుకుంటే తూర్పులో 2000 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగినాయి మరి గత 4 ఏళ్ల నుంచి. మరి 30,000 మందికి అక్కా చెల్లెమ్మకి కుటుంబాలకి సొంత ఇల్లు కళ నెరవేరింది. కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా నీటి సదుపాయం కానీ, మరి మెట్ల మార్గం అభివృద్ధి కానీ, రైలింగ్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలోనే, మరి ఒక వాటర్ ప్లాంట్ ట్యాంక్ నిర్మిస్తాం కానీ ప్రతి ఒక్క కొండ ప్రాంత వాసులు కూడా అవినాష్ గారు గతంలో దేవినేని నెహ్రూ గారి తర్వాత మరలా మా వంక చూసింది ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవినాష్ గారి నాయకత్వంలోనే మేమందరం కూడా ఇంత అభివృద్ధి జరిగింది. మరి ప్రతి చివరి గుమ్మం వరకు కూడా కొండ ప్రాంతానికి వెళ్ళారు. మరి గడప గడప ద్వారా మరి ఎన్నో విధాలుగా 4-5 సార్లు ప్రజానికాన్ని కలిసి మరి కొండ ప్రాంత వాసులు చెప్పిన సమస్య ఈరోజు కొండ ప్రాంత వాసుల దగ్గరికి వెళితే మీ పుణ్యం అంట మేము మంచినీళ్ళు తాగుతున్నాం, మెట్లు ఎక్కుతున్నాం, రైలింగ్ ఏర్పాటు చేశారు, మరి ర్యాంపులు వేశారు అని ప్రజానికాన్ని స్వాగతించే విధంగా ఈరోజు 2, 3, 5, 6, 7 డివిజన్ల కొండ ప్రాంత వాసులందరూ కూడా మా యొక్క స్థానిక కార్పొరేటర్స్ ఆ రోజు మేము స్థానిక ఎలక్షన్లో ఏదైతే ఇచ్చామో దాన్ని ప్రతిదీ కూడా మేము నెరవేర్చామంటే అది అవినాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిందని ఈరోజు ప్రజానీకం దానికి నిదర్శనమే. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. మరి ఇంకేమన్నా ఉన్నా కూడా అవినాష్ గారి మీద నమ్మకం భరోసా ఉంది కాబట్టి మరి ఉన్నా చిన్న సమస్య చెప్తున్నారు వాటిని కూడా మేము నెరవేరుస్తాం, పరిరక్షిస్తామని మేనిఫెస్టో రూపం ద్వారా ప్రజానీకానికి ఇవ్వడం జరిగింది. దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోకు వెంకటేశ్వరరావు అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో దళితుల సంక్షేమాన్ని జగన్ విస్మరించారని అన్నారు. ప్రతి దళితుడు టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోకు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు జరిగిన మేలు శూన్యమని అన్నారు. దళితుల సంక్షేమాన్ని సీఎం జగన్ విస్మరించారని అన్నారు. గతంలో కోడికత్తి కేసు ద్వారా అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇప్పుడు గులకరాయి దాడి పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. మరలా అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఈ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. తాను అధికారంలోకి రావాలని బీసీలను దళితులను వాడుకుంటున్నారని అన్నారు. మరలా వైసీపీ అధికారంలోకి వస్తే దళితుల సంక్షేమం పూర్తిగా నిర్వీర్యమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి దళితుడు టీడీపీ పార్టీకే మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ విలేకరుల సమావేశం జరపడానికి ముందుగా కొదమల బెంజమిన్, జై మాదిగ సేవా సంఘం, మాదిగ దండోరా అధ్యక్షులు పొన్నుగడ్డి రమేష్, అట్లా సీమాంధ్ర ఎంఆర్పిఎస్ పందిటి సుబ్బయ్య, నవమాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం ఎజెండ్ల సుబ్బారావు, రెల్లి సంక్షేమ సంఘం ఎర్రంశెట్టి ప్రసాద్ రెల్లి, పేడాపుడిక సంఘం అధ్యక్షులు వనం నాగేశ్వరరావు తదితర సంఘాల ముఖ్య నాయకులు అంతా ఈరోజు ఇక్కడ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు మాదిగ ఒప్పు కులాలు పోరాడుతున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసింది. ఈ పోరాటంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మేము అడిగినప్పుడు తప్పకుండా వర్గీకరణ అధికారంలోకి వస్తే చేస్తాం, నష్టపోయిన మాదిగలకు సామాజిక న్యాయం చేసేంత వరకు మా పార్టీ కట్టుబడి ఉంటుంది అని ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో
సంక్షేమ పథకాలు, ఎస్సీలకు చెందిన సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేయబడ్డాయి. 27 పథకాలు రద్దు చేయబడ్డాయి. దళితుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు దారి మళ్ళాయి. మొత్తంగా మాదిగ యువత ఈ రోజున మాదిగ కార్పొరేషన్కి ₹1 కూడా నిధులు లేకుండా నిర్వీర్యం చేయబడటంతో మాదిగ యువతకు ఉపాధి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మేమెందుకు ఓట్లు వేయాలో, జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయ బస్సు యాత్ర ఏదైతే ఉన్నదో అది ఎవరి కోసం చేస్తున్నది? ఇది దళితులకు సంబంధించింది కానే కాదు. దళితుల సంక్షేమాన్ని విస్మరించిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలో జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేయనున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిన ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజ. వైసీపీ తీర్థం పుచ్చుకున్న రాణిగారి తోటలోని బీజేపీ నేతలు. వైసీపీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్. పశ్చిమలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరిన పశ్చిమ బీజేపీ అభ్యర్థి సృజన చౌదరి. జగన్ హయాంలో అభివృద్ధి జరగలేదని ఎద్దేవా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.